94 న్యూస్ కి స్వాగతం. శ్రీ నగరేశ్వర దేవాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో శ్రీ నగరేశ్వర దేవాలయం పాలక మండలి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులు కలిసిమెలిసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. శ్రీ నగరేశ్వర ఆలయ కమిటీ నూతన అధ్యక్షులు దాదాపురం సతీష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించి నందుకాను నమ్మకంతో పనిచేస్తున్నామన్నారు. శ్రీ నగరేశ్వర ఆలయ పునర్నిర్మాణంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ కమిటీ సభ్యులతో ఏకమై ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, ఏఎంసీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్న పరిమల్, కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు చెన్నారం అనిల్, శ్రీ నగరేశ్వర దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు కల్వ అనిల్ కుమార్, శేఖర్, సతీష్ కుమార్, అడికిచెర్ల సంతోష్ కుమార్, దాదాపూర్ గురురాజ్, సోన్నతి ఉజ్వల తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ధర్మకర్త మండలి అలాగే ఆ పదవికి వారిని తీసుకురావాల్సిందిగా నగరేశ్వర దేవాలయ అభివృద్ధిలో మీరు కృషి చేయాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు గారిచే సన్మానం చేస్తా ఉన్నారు. ఒక బాధ్యతాయుత పదవిలో మరి మీరు ఉండి ఆ నగరేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులతో మీరు చాలా చక్కటి కార్యక్రమం అనంతరం నూతన చైర్మన్ మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా. కాకుండా ఆధ్యాత్మికతలో సమాజం నుంచి వచ్చే విషయంలో కూడా ముందుంటా తాను నడిగొట్టులో ఉన్న నగరేశ్వర దేవస్థానం అభివృద్ధికి మా తరఫున ఆదివాసీ వేదన తరఫున ఆ టెంపుల్ మాకు ఇబ్బందికరంగా ఉన్నది. ఈడ టెంపుల్ డెవలప్ చేయాలా ఒక మంచి సూచన తీసిండ్రు. ఖచ్చితంగా ఎందుకంటే గతంలో చూస్తూ ఉన్నారు. ఈ మధ్యన మనం భద్రేశ్వర టెంపుల్కి ఇచ్చినాం. భద్రేశ్వర టెంపుల్ 20 చైర్మన్ అయిన తర్వాత గతంలో చూసినాం చాలా మంది దాసోహం కట్టాలని చెప్పి చాలా మంది ఎక్కడ కార్యక్రమం కానీ వాళ్ళు ఎక్కడ కానీ పనిచేయాలి ఎక్కడ కూడా పనిచేస్తాం. ఆ రోజు చెప్పినట్టు కిరణ్ దాసోహం చాలా పవిత్రమైనటువంటిది. నీకు బాధ్యత పెట్టినప్పుడు చాలా మంది ఇబ్బందికరంగా ఉంటుంది. కట్టవు చాలా మంది అనుమానంగా ఉండదు. నీకు ఒక గురుతరమైనటువంటి బాధ్యత పెట్టున్నా ఖచ్చితంగా మీరు మీ పాలనలో సభ్యులు పని చేయాలని చెప్పినాను. మీ అందరు ఆశీర్వాదంతో తాను పెద్ద ఆశీర్వాదంతోనే 25 రోజుల్లో దాసోహం కంప్లీట్ చేయండి. దాసోహం కంప్లీట్ అయిపోయిన తర్వాత తాను నియోజకవర్గంలో చాలా మంది నాకు ఫోన్ చేసింది. చాలా మంది ఇతరులను చూసినాం. చాలా మంది చెప్పి రేపే చేస్తాం మాపే చేస్తామని చెప్పి దాన్ని రోజు ఈరోజు చేసి చూపినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి నాకు అందులో చాలా మంది సంతోషం అనిపించింది. అదే కాకుండా పూర్ణిమ ప్రసాద్ గౌడ్ గారు మొన్న ప్రమాణ స్వీకారం చేసింది. గతంలో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం పూర్ణిమ
ఇది పెట్టు అది దాంట్లో ఎంత క్లియర్ చేస్తుంది. ఓకే ఈరోజు మన ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి నగరేశ్వర దేవాలయ ఆలయ కమిటీ కార్యవర్గాన్ని ప్రెసిడెంట్ చైర్మన్ గారిని ఈరోజు పదవి ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా సంతోషం. వారికి ముఖ్యంగా వారందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే మనోహరన్న గారికి, అలాగే మన ఆర్యవేశ ఫైర్ బ్రాండ్ కల్వసిద్ధయ్య గారికి, అలాగే ఇంత దిగ్విజయంగా కొనసాగించిన తన భుజస్కంధాలపై వేసుకుని శ్రీ భీమశెట్టి చిన్నారాం అనిల్ కుమార్ గుప్తా గారు మరి వారు సగర్వంగా అందరి సమక్షంలో పాలక మండలి సభ్యుల సమక్షంలో శ్రీ గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ మనోహర్ రెడ్డి గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. చూడండి సార్. సంఘం తాటూరు వారికి కూడా శ్రీ కోడు వినోద్ కుమార్ గుప్తా గారు కార్యదర్శి ఆదివాసీ సంఘం తాటూరు వారికి కూడా వెనుకబడి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ రొంపల్లి సంతోష్ కుమార్ గుప్తా గారు కోశాధికారి ఆదివాసీ సంఘం తాటూరు వారికి కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ రామ రవికిరణ్ గుప్తా గారు, బోర్లపు శ్రీనివాస్ గుప్తా గారు అధ్యక్షుడు ఆదివాసీ సంఘం ఎదర్జీల మాజీ కోరుతా. అదేవిధంగా శ్రీ దేవగారి రాములు గుప్తా గారు మాజీ ఎంపీటీసీ యాదవ్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గట్టం వీరేంద్ర గుప్తా గారు ఆదివాసీ మహాసభ ఆహ్వానిస్తున్నాం. శ్రీ గట్టం వీరేంద్ర గుప్తా గారు తెలంగాణ రాష్ట్ర ధార్మిక అసోసియేషన్ కూడా ఈరోజు సుదినం ఈ పాలక మండలి పదవి ప్రమాణ స్వీకారం రోజున శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే గారి చేతుల్లో అందించడం జరుగుతుంది. వారికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు చైర్మన్ గారు మన దాదాపురం సతీష్ అన్న గారికి, అలాగే కార్యవర్గమైనటువంటి సతీష్ అన్న గారికి, అలాగే గురు గారికి, అనిల్ గారికి, మా మహిళా సోదరి ఉజ్వల గారికి మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ విషు బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి, జై శ్రీరామ్, జై ఎమ్మెల్యే గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి పాలక మండలి ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే సార్ మరి చిన్న రిక్వెస్ట్, మా గుడి చాలా పురాతనమైనది, తాను నడవడి ఉండదు. ఎమ్మెల్యే సార్ మీరు ఆ వైశాఖ